ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆహా అల్లరి ఫనీ. వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం అన్నమాట. మా అమ్మమ్మ వాళ్ళ కొత్తిల్లు కట్టారు పైన. అయితే గృహప్రవేశం కాదు, పూజ ఖాళీ అలా చూసుకోండి. అందరు వచ్చారు. అక్కడ బాల్కనీలో పో నవ్వుతా కనిపిస్తావు. నవ్వుతా అక్కడ బాల్కనీలో పో కనిపిస్తావు. పూజతులు పైన పడుతున్న తర్వాత అందరు ఉన్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను అనమాట మీతోటి. అందుకనే కొంచెం మాట్లాడతలేను అనమాట. అందరు వచ్చే ఏం లేదు, సిగ్గుపడేది. నేను మాట్లాడాలకు తెలియదు, నేను వీడియో చేస్తున్నాను, ఏమైనా చేస్తున్నా అని వాళ్ళకి తెలీదు. అందుకనే చెప్తున్నాను, మళ్ళీ ఫీల్ కాకండి. చూడండి నా డ్రెస్. పైకి ఏమనుకోకండి. శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యే నమః. నలుగురు కూడా 2 కేజీల అక్షంతలు తీసుకొని చేతిలో పట్టుకోండి. ఓం యశ్వరోనామృతాభ్యాం. అక్షంతలు కొద్దిగానే వాడాలంటారు. అక్షంతలు ఎక్కువ వాడితే ఖర్చులు ఎక్కువైపోతాయి. ఖర్చులు అంటే ఏ విధంగా ఖర్చులు పెరుగుతాయి అంటే అవి అక్షంతలు కాదనమాట, అక్షతలు. అక్షతలు అంటే 100 రకాల ఆశీర్వాదాలు ఇచ్చేవి అక్షతలు అంట. విన్నారండి, 100 రకాల ఆశీర్వాదాలు ఇచ్చేవి అక్షతలు అంట. అందుకని చెప్పి అక్షతలు అని చెప్పి అంటాం మనం. 4 అక్షంతలు అయితే అక్షతలు అనమాట. అయితే ఎందుకు అక్షతలు అంటే ఎవరి మీద ఆశీర్వదించినప్పుడు మనం అక్షంతలు వేసాం. అక్షంతలు అంటే 100 రకాల యశస్సులు ఉంటాయండి. యశస్సులు అంటే ఆశీర్వాదాలు అనమాట. అందుకే ఎవరైనా ఆశీర్వదించేటప్పుడు కూడా అక్షంతల వాళ్ళ శిరస్సు మీద వేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి 100 రకాల యశస్సులు పెరుగుతాయని చెప్పి అక్షంతల వాళ్ళ శిరస్సు మీద ఆశీర్వాదం ఇస్తామంట మనం. అయితే ఇలాంటి పూజా కార్యక్రమాలకు అక్షంతలు ఎక్కువేయడం ద్వారా అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎందుకు మనం ఆశీర్వాదాలు కోరుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు వస్తాయంట. అనారోగ్య సమస్యలు వస్తే ఖర్చులు అవుతాయి కదండి. డాక్టర్ ఖర్చులు అని, మెడికల్ ఖర్చులు అని చెప్పి అందుకని చెప్పి ఖర్చులు ఎక్కువైతాయి అన్నమాట. కాబట్టి అక్షంతలు కొద్దిగా వాడి మన మీరున్న ఆశీర్వచనాలు కూడా కొద్దిగా కోరుకుంటాం. కొద్దిగా చూసుకోవాలి. 2 కేజీల అక్షంతలు తీసుకొని కళ్ళ కట్టుకొని నలుగురు దూరంగా దగ్గర పెట్టేసేయండి. ఆడవాళ్ళు ఒక పువ్వు తీసుకొని చేతిలో పట్టుకోండి. ఓం శివోనామృతాభ్యాం యారే సర్వమంగళహాం. ఫస్ట్ రాయండి వాటికి. ఓం శివోనామృతాభ్యాం యారే సర్వమంగళహాం ఏతాం సర్వమంగళహాం లాభశశాంతి అక్షశాం ప్రతాక్షం ప్రాభవః ఏషాగ్నంద్యస్మేనాదనః ఆపస్కరదాతారం దాతారం సర్వసంపదః లోకాభిరామం శ్రీరామం యోగోర్యోర్నమామ్యహం. మీ ఆడవాళ్ళు ఆ పువ్వు వెనకాల తొడమతుంచేసి గౌరమ్మ దగ్గర పువ్వు పెట్టి నమస్కారం చేస్తుంది. గౌరమ్మకి సర్వమంగళం అంగల్యం శివే సర్వాస్తాళికే శరణ్యేంద్రం మగిందే భిన్నారాయణి నమోస్తుతే. ఇప్పుడు నలుగురు కూడా కొద్దిగా అక్షంతలు చేతిలో వేసుకొని ఒక 11 సార్లు అక్షంతలు గౌరమ్మ దగ్గర పూజ చేస్తుండండి. ఓం లక్ష్మీనారాయణ నమః. ఓం ఉమామహేశ్వరదేవతాభ్యో నమః. ఓం వాణీ హిరణ్యగర్భాభ్యో నమః. ఓం శశిపురంధ్రాభ్యో నమః. ఓం శశిపురంధ్రాభ్యో నమః. ఓం అనంతవశిష్టాభ్యో నమః. ఓం సీతారామస్వామి దేవతాభ్యో నమః. ఓం ఆదిత్యనవగ్రహాభ్యో నమః. ఓం సిద్ధి విద్యుదేవతాభ్యో నమః. ఓం వల్లీ దేవతాభ్యో నమః. ఓం శ్రీ పార్వతి పరమేశ్వరదేవతాభ్యో నమః. మొత్తం అక్షంతలు పూజలకు మక్షం గౌరవ దగ్గర నమస్కారం చేసుకోండి. సర్వే భుంగలే భుంగానే అయం భక్తః సోమో తనసు దక్షిణ
ఆవిడకి ఇచ్చేయండి రెండు కూడా. అన్న మీరు ఇలా తీసుకుని మీరు ఇలా తీసుకుని ఆవిడకి ఇచ్చేయండి. ఆ కంకణాలు తీసుకున్నారు కదండి, ఆ కంకణాలు మీరు ఇద్దరు కూడా ఒడిలో వేసేసుకోండి. ఒడిలో కంకణాలు వేసేసుకొని 2 లక్షలు తీసుకొని 10 లక్షలు తీసుకొని మీరు మాత్రం మీ మనసు కోరుకుంటే స్వామి వారిని నమస్కారం చేసుకుని అలాగే సందీప్ పెళ్లి నమస్కారం చేసుకొని ఇప్పుడు మీ చేతులు నక్షత్రాలు మీ వారికి ఇచ్చేయండి. ఇచ్చేసారు, అక్షంతలు ఇచ్చేసారు. ఒక కంకణం కూడా ఇచ్చేయండి. ఇంకొక కంకణం మీ చేతులు ఉంటుంది కదా, ఆయన కుడి చేతి కదా మీ దగ్గర ఉన్న కంకణాన్ని ఇప్పుడు రక్షణ బంధు రక్షో విశ్వో భారతశో ప్రదంతి సునందో దేవామృద్ధి రక్షణ బంధు కట్టేసిన తర్వాత మీ మగవారి చేతులు నక్షత్రం మీ చేతిలో కుడి చేతిలోకి మార్చుకొని మీ యొక్క చేతికి వాళ్ళ దగ్గర ఉన్న కంకణం కట్టించుకోండి. రక్షణ కుడి చేతికి అక్షంతలు చేసుకొని కుడి చేతిలో అక్షంతలు పట్టుకొని ఆ అక్షంతలు కుడి చేతిలో పట్టుకోవాలండి. ఎడం చేతికి కంకణాన్ని కట్టించుకోవాలి. రైట్ హ్యాండ్లో అక్షంతలు పట్టుకోండి, లెఫ్ట్ హ్యాండ్కి కంకణాన్ని కట్టించుకోండి. రక్షణ బంధు రక్షో విశ్వో పాండశో ప్రదంతి సునందో దేవామృద్ధి రక్షణ బంధు. తర్వాత మీ చేతున్న అక్షంతలు భార్యాభర్తలు ఇద్దరు కూడా చెరుసాయంగా తీసుకోండి. ఆ తర్వాత అక్షంతలను కళ్ళ కట్టుకుని స్వామివారి కలసం ఉంది కదండి పీఠ లోపల, ఆ పీఠ లోపల ఉన్న కలసం దగ్గర వేసేయండి. దక్షిణ అలాగే 2 గింజల అక్షంతలు తీసుకొని వాసన కృష్ణ వెనకాల వేస్తుంది. పుష్టిర్దంతో భూత విచార ఏతే భూమిపాలక ఏతే సమయరోధిన బ్రహ్మకర్మాన్ సమర్పే. కుడి చేతులు మీ ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేయండి. ప్రాణాయామం యోగ. ప్రాణాయామం అంటే మీ ముక్కు యొక్క ఎడమరంధ్రాన్ని లెఫ్ట్ సైడ్ ఉన్న హోల్ని మూసివేసి రైట్ హోల్ దగ్గర గాలి పీల్చుకున్న గాలిని ఎడమరంధ్రంలోకి అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న హోల్ దగ్గర వేసేయండి ఒకసారి. ప్రాణాయామం యోగ గాయత్రి శుద్ధ ఓం భూగం ఓం భువః ఓం గుం శుభః ఓం జనః ఓం తపః ఓం గుం సత్యం చాలండి. ఓం తత్సవితుర్వరేణ్యర్భగో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. మా భోజోదయ సమృద్ధం బ్రహ్మ భూర్భువస్సుః మమ ప్రసారి మమ ఉపాధుర్వచ్ఛేద్వారః శ్రీ పరమేశ్వర పీఠ్యతః శుభాభ్యాం శుభేష ముహూర్తే మహావిష్ణురాజయః పౌర్తమాస్య దితే ప్రదేవే మంత్రే గలిగే బ్రహ్మపాదే జంబూదీపే మృత్పక్షే మృగటే నెహ్రో దక్షిణాగ్యం సరిసరసవాయ ప్రదేశే కృష్ణా గోదావరి మధ్య ప్రదేశే సమస్త దేవతా బ్రాహ్మణः యజమాన్యాः స్వగృహే అనుకున్న ఒకసారి లక్ష్మీ నివాస గృహే శోభన గృహే హరిహర బ్రాహ్మణం గురుసర్వసంఘం ఉస్మాన్ వ్యవహారిక సన్మానినః వసతి బ్రహ్మవాది శశి నమస్కారాది మధ్య శ్రీ విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే శశి ఋతో మాఘమాసే కృష్ణపక్షే వాసమాసన్యం నవమాస సర్వేణాముత్తరే శరవాసకే షష్ఠీయాం శుభనక్షత్రే శుభయోగే శుభనక్షత్రయాం శుభదితో శ్రీమాత్రిగోత్ర భవాయః అసజమాన్యాః అనని గోత్రం చెప్పండి. పసుపు నీటి గోత్ర అమ్మ వాళ్ళ పేరు నాన్న పేరు ఓకే మీ పేరు చెప్పండి. అసజమాన్యాః పసుపు నీటి గోత్ర భవాయః ప్రదీప్ నామధేస్య అసజమాన్యాః గ్రహపతి సమదస్య नीना नामधेस्य असजमान्याः नम्रिता नामधेस्य असजमान्याः सुपुत्रस्य महांशु नामधेस्य असजमान्याः ఇప్పుడు అమ్మ పేరు చెప్పండి. లక్ష్మీబాయి నామధేस्य असजमान्याः सह कुटुम्बानां श्रीमान् श्रीरुद्रभवायः आने रुद्रभवायः అమ్మ నాన్న ఉంటే వాళ్ళిద్దరు महेश नामधेस्य असजमान्याः प्रवृत्ति समेतस्य निकिता नामधेस्य असजमान्याः मातॄणां श्यामला नामधेस्य असजमान्याः सह कुटुम्बानां श्रीमान् श्रीगोत्रभवायः पद्मनिधिगोत्रभवायः वेंकटेश नामधेस्य असजमान्याः द्रौपदी समेतस्य वसंता नामधेस्य असजमान्याः सुपुत्रस्य संदीप नामधेस्य असजमान्याः सह कुटुम्बानां అలాగే 2 లక్షలు తీసుకున్న వాళ్ళు కూడా తీసుకున్న అక్షంతలు ఎడం చేత వేసుకొని లెఫ్ట్ హ్యాండ్ లో అక్షంతలు వేసి కుడి చేతి మూత వేసేయండి. రైట్ హ్యాండ్ లో మూత వేసేసి మగవాళ్ళేమో మీ కుడి వైపు కాలు మీద పెట్టేసుకుని ఆడవాళ్ళేమో ఎడం పక్కన పెట్టేసుకోండి. రైట్ హ్యాండ్ సైడ్ పెట్టుకొని మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టుకోండి. ఆడవాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మళ్ళీ ఒకసారి మమ అనుకోండి. అలాగే చెప్పండి. అస్మాకం మమ సహ కుటుంబానాం
क्षेमहं स्थैर्यहं धैर्यहं वीर्यहं विजयहं अभयहं आयुः आरोग्यम् ऐश्वर्यम् अभिः वृद्ध्यर्थं धर्मार्थं काम्यमोक्षं चतुर्विधां फलपुरुषादीन् सिद्ध्यर्थं श्री परमेश्वरां स्मृतिक्षां परमेश्वरां प्रीत्यर्थम् आदौ निर्विघ्नेन मम सर्वकार्येषु कुर्वेणां मम सर्वकार्येषु सिद्धेन महान् धनाधिपतिं देवतां पूजानीं सहितां मम सकलः कार्यादीन् दिग्विजयादीन् सिद्धिरेण मम गृहे आरोग्यादीन् वृद्धिरेण मम व्यापारम् अखण्डा लक्ष्मीः कटाक्षादीन् सिद्धिरेण मम ग्रहचारान् हृदयः सकलदोषान् परिहारान् अर्धेन मम जीवनं सकलः सौख्यादीन् सिद्धिरेण मम धातुः शीघ्रेण कल्याणादीन् प्राप्तिरेण मम स्थैर्यः धैर्यः वीर्यः विजयः अभयलक्ष्मी अनुग्रह कटाक्षादीन् सिद्धिरेण मम मनोवाञ्छा अभिः सिद्धिरेण रमारमे सत्यदेव सत्यमूर्ति सत्यनारायण स्वामी देवता व्रतः संकल्पिता विधानेन पूजान् अहं करिष्ये तदङ्गः कलशः आराधनम् अहं करिष्ये అక్షంతలు కలవాడుకొని మీరు పూజ పాత్రలో చెంబులో నీళ్ళు ఉన్నాయి కదండి ఆ నీళ్ళలో వేసేయండి తదనంతరం పూజాని అదే చెంబులో ఆడవాళ్ళు పసుపు కుంకుమ వేయండి కలిసి భగవాలకు విడుపు వేయండి ఆ విడుపు కాడ లోపలికి వెళ్ళేటట్టుగా చెంబులో వేసేసుకొని ఆ చెంబుని ఇద్దరు మధ్యలో పెట్టేసుకోండి కలిసి